నమస్తే మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మరి 12 రాశుల వారి గ్రహాల స్థితిగతుల్ని మనకు తెలియజేయడానికి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు, మరి మార్చి నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతుంది ఇది కూడా. ఓకే. సో సప్తమంలో ఉన్నటువంటి రాహు వీళ్ళని వీళ్ళు నమ్ముకోరు, ఇతరులను నమ్మరు. ఉద్యోగానికి అప్లై చేస్తానంటారు, చేయరు. ఇలా ఏదో ఒక విధమైనటువంటి జాప్యం. ఓకే. తర్వాత భర్తతో జీవిత భాగస్వాములతో అలాగే వ్యాపార భాగస్వాములతో అన్నెసరీ డిస్కషన్స్కి వెళ్ళడం, ఈ విధమైనటువంటి భంగపాట్లు జరగడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. అయితే శత్రువులు తొక్కేస్తారు. షష్టమ స్థితిగతుడైనటువంటి శని వల్ల వీళ్ళు శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మొన్నటిదాకా హస్బెండ్ కూడా పిచ్చి పిచ్చి గొడవలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు వచ్చి కాళ్ళబేరానికి వచ్చి కాపురానికి రామ్మ అని చెప్పి అడిగి తీసుకెళ్తున్నారు. అయితే మనకి ఇంకా వీళ్ళ గురుబలం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. సో అష్టమంలో ఉన్నటువంటి గురుబలము వీళ్ళ భర్త యొక్క పిచ్చి చేష్టల వల్ల వీళ్ళు తెలివైన వాళ్ళే. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం, బట్ అడ్డంగా వచ్చేసి గుద్దేస్తే పాపం వీళ్ళు ఏం చేస్తారు, ఆ విధంగా వీళ్ళ తెలివైన వాళ్ళైనా అడ్డంగా వచ్చినటువంటి భర్త యొక్క డెసిషన్స్ వల్ల ప్రాబ్లమ్స్లో పడడం అనేటటువంటిది జరుగుతుంది. సో కన్యారాశి వాళ్ళకి ఇప్పుడిప్పుడే దే ఆర్ ఇంప్రూవింగ్ అనమాట. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మెయిన్గా ఈ రాశి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది? ఈ రాశి స్త్రీలకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. ఓకే. తర్వాత ఈ టెన్షన్స్ పిల్లల కోసం మెయిన్గా పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో జరిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం. అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్పర్ధల వల్ల ఆ భర్త స్కూల్కి రాకపోవడం, ఇలాంటి పెట్టి రీజన్స్తో అలా ఉంటుంది. కానీ డామినేటివ్గా ఉంటారు వీళ్ళు. ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కడ లొంగాల్సినటువంటి విధానంలో ఈ మార్చి నెలలో ఉండరు. ఆ రాశ్యాధిపతి అయినటువంటి ఆయన సప్తమ స్థానంలోకి వచ్చాడు అంటే ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి. వ్యాపార భాగస్వాములు కూడా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి లావాదేవీలన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి వస్తున్నారు. కాకపోతే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది కూడా క్లియర్ అవుతుంది. ఓకే. అలాగే కన్యా రాశి మగవారికి ఏ విధంగా ఉంటుంది? కన్యా రాశి మగవాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు చక్కగా చేస్తున్నటువంటి జాబ్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు లగ్నంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల డామినేటివ్గా చేస్తారు. ఆ తర్వాత ఫోర్ సైట్తో తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ ఏమైతే ఉన్నాయి, మనకి తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేటటువంటి డూస్ అండ్ డోంట్స్ దాన్ని చూసుకొని ప్రోస్ అండ్ కాన్స్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఇన్కమ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి వీళ్ళకి చక్కగా మనశ్శాంతిగా ఉంటారనమాట. అలాగే ఈ రాశి వారి ఉద్యోగ వ్యాపార సంస్థలలో ఏ విధంగా ఉండబోతుంది? వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి రవి మనకి ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ రూపంలో పీడిస్తాడు. వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ వర్క్ లోడ్ని ధైర్య సాహసాలతో వీళ్ళు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కొలీగ్స్ యొక్క కోఆపరేషను, ఆ తర్వాత ఈ యొక్క సబార్డినేట్స్ యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది బాగానే అందిస్తారు. సో ఆర్థికంగా వీళ్ళకి కావలసినటువంటి డబ్బులు అనేటటువంటివి సంపాదిస్తారు, వచ్చేస్తాయి. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు అధికమవుతాయి అన్నమాట. సో అన్నెసరీ హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే మనం వాళ్ళ బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒక సమస్య రావడము, ఇలా ఏదో సమ్ రీజన్తో వీళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థికంగా దే ఆర్ వెల్ అండ్ గుడ్. ఓకే. అలాగే ఈ రాశి రైతులకు ఏ విధంగా ఉంటుంది? రైతులకు వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి పంటను తీస్తారు. తర్వాత చక్కగా ఈ అప్పులు గిప్పులు అన్నీ కూడా వాళ్ళు చేసిన ఈ బ్యాంక్స్ దగ్గర, ప్రైవేట్ వాళ్ళ దగ్గర మన దగ్గర హెరాస్మెంట్ పడిన వాళ్ళకి వీళ్ళకి రిలీఫ్ వస్తుంది, అన్నీ తీర్చేయగలుగుతారు. తర్వాత ఇళ్ళు లేనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే అద్దెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దిళ్లలోకి మిద్దెళ్లలోకి ఈ రైతులు మారడం అనేటటువంటిది జరుగుతుంది. సో రైతులకి ఇది సువర్ణ సమయం అని మనం చెప్పచ్చు. మార్చంలో వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు. స్వర్ణయుగం రైతులకి. ఓకే. అలాగే ఈ రాశి వారు ఎటువంటి ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది?
ఆర్థిక సమస్యలు కోరి తెచ్చుకున్నవే వీళ్ళు కన్యారాశి వాళ్ళు. జనరల్గా వీళ్ళు కన్యారాశి వాళ్ళు మైజర్స్ వీళ్ళు, అండ్ దే ఆర్ నాట్ వెరీ లిబరల్ విత్ మనీ అనమాట. జాగ్రత్తగానే ఖర్చు పెడతారు. కానీ అయినప్పటికీ కూడా పిల్లలకి అచానక్గా యాక్సిడెంటల్గా వీళ్ళకి ఏదో ఒక అనారోగ్యం చేయడము, లేకపోతే బంధువుల్లో వేరే వేరే ఫంక్షన్స్ జరగడము, వీళ్ళు వెళ్ళాల్సినటువంటి కంపల్సరీ పరిస్థితులు రావడము, ఇలా తీర్థయాత్రలు, ఇలాగ ఏదో ఒక రకమైనటువంటి అనవసరపు ఖర్చు అనేటటువంటిది వస్తుంది. అష్టమ గురుడు అనవసరంగా ఖర్చు పెట్టిస్తాడు. సో ఆ ఖర్చుని వీళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొని వీళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ కూడా దగ్గర పెట్టుకున్నారు కాబట్టి కొంత ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భర్తల దగ్గర నుంచి భర్తీ చేసుకుంటారన్నమాట. సో నో ప్రాబ్లం. మరి ఈ రాశి వారు ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఎటువంటి రెమెడీస్ పాటించాలి? ఎస్, రెమెడీస్ వచ్చేసరికి కన్యా రాశి వారికి సప్తమ రాహు ఒక ప్రాబ్లం అయితే అష్టమ గురుడు ఒక ప్రాబ్లం. సో గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోం పావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి దానం చేయాలి. మరి పురోహితుడు రాడు కదా, అందుకని 6 o'clock అయినా చేసి అది చేయాలి. నెక్స్ట్ సెకండ్, గురుక్షేత్రాలు కురవపురం ఉంది, గణగాపురం ఉంది, దత్తాత్రేయ స్వామి వారిది, బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామి, అలాగే గురు రాఘవేంద్రుడు, వీళ్ళలో ఎవరి దగ్గరికైనా వీళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క ఈ రాహుకి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోం పావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఎప్పుడు ఇవ్వాలా, శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి పేద బ్రాహ్మణులకి. అలాగే దుర్గాదేవి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేయాలి. ఓం దుర్గాయై నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః, ఏది ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కనుక అమ్మవారికి ఇది చేసినప్పుడు ఖచ్చితంగా కిలోం పావు మినుముల్ని, తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలి ఉదయం 8 గంటలకి నేను చెప్పినట్లుగా. అలాగే నిమ్మకాయల డెప్పతో శనివారం నాడు అమ్మవారికి దీపం పెట్టినట్లయితే నిమ్మకాయ దీపం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే.